ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు మనందరి శతసహస్రకోటి ప్రణామములు సమర్పించుకుంటూ అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మాకు ముఖ్యంగా గుర్తొచ్చేది ఉగాది రోజు మధ్యాహ్నం విందు భోజనం. ఇంకా చెప్పాలంటే మన హాస్టల్ మెను మంచి ముద్దపప్పు, మామిడికాయ పులిహోర, పూతరేకులు, ఇంకా ఎన్నెన్నో. అంతేకాకుండా బయట చూసినట్లయితే పండగ అంటే అందరం కలిసిమెలిసి చేసుకుంటాం. ఇంకా చెప్పాలంటే ఉగాది పచ్చడి, షడ్రుచులు. ఏమంటావు స్వరూప్? నువ్వు చెప్పిన అన్ని నిజం గోపాల్, కానీ కేవలం ఇవే కాదు. ఉగాది అంటే పంచాంగం ఉంటుంది. మనం పంచాంగం శ్రవణం చేస్తున్న ప్రతిసారి రాబోయే సంవత్సరం ఎలా ఉంటుంది, ఏమవుతుందని ఆలోచిస్తాం. కానీ మనకి వచ్చే ప్రతి క్షణాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా సద్వినియోగం పరుచుకోవాలి అని నిజంగా ఆలోచిస్తామా? ముఖ్యంగా భారతీయులు జరుపుకునే ప్రతి పండుగ వెనుక ఒక ప్రాముఖ్యత, విశిష్ట ఉంటుందని స్వామి ఎన్నోసార్లు చెప్పారు. అందుకే స్వామి అంటారు కదా, రిచువల్ వెనకాల ఉన్న స్పిరిట్ అర్థం చేసుకుంటే అప్పుడే స్పిరిచువాలిటీ అనేది పూర్తి అవుతుంది అని అంటారు. స్వామి ఉగాది గురించి ఏం చెప్తారంటే, యుగస్య ఆది ఉగాది, అంటే యుగమునకు ఆది అయినది ఉగాది. యుగం అనేది దేని గురించి చెప్తుందంటే కాలం గురించి చెప్తుంది. ఇంకా కాలం యొక్క విశిష్టతను మనం చూసినట్లయితే అహమేవ అక్షయ కాలో అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ వాళ్ళు చెప్పారంటే క్షయము లేనటువంటి కాలాన్ని నేను అని భగవంతుడు చెప్తున్నారు. అందుకే మనం స్తోత్రాల్లో చదువుతూ ఉంటాం అన్నమాట, కాలాయ నమః, కాలాయ నమః, కాలాగ్నిరుద్రాయ నమః అని చెప్పి. అంటే కాలము భగవంతుడు ఒకటే. అటువంటి కాలం యొక్క గొప్పతనాన్ని స్వామి ఏ విధంగా చెప్తారో మనం అందరం విందాం. కాలము బట్టి సర్వమును కల్గుచునుండును, మంచి చెడ్డలు కాలము బట్టి వచ్చు, మరి కల్మికి లేమికి రాకపోకలు. కాలము అన్ని రీతులను కారణమన్నిటికన్నీ, ఈ కాలము లొంగదీయనిదొకండును లేడు కదా ధరాస్థలి. ఈ కాలము లొంగదీయనిది ఒకండును లేడు కదా ధరాస్థలి. చూసాం కదా కాలం ఎంత శక్తివంతమైనదో. అయితే మనం ఎటువంటి ప్రముఖులను అడిగినా సరే వారి జీవితంలో వారు ఎలా విజయం సాధించారని వారు మొట్టమొదట చెప్పేది టైంని మేము చక్కగా ఉపయోగించుకోగలిగాం కాబట్టి మేము ఈ స్టేజ్కి రీచ్ అయ్యాం అని చెప్తారు. సో అంటే మన కాలాన్ని ఏ విధంగా సద్వినియోగపరుచుకుంటే మనం ఉత్తీర్ణం అవుతాం, కాలాన్ని దుర్వినియోగపరుచుకుంటే ఏమవుతాం అనేది చెప్పలేం. కాబట్టి కాలానికి అంతటి శక్తి ఉంది. కానీ గోపాల్, ఇక్కడ చూస్తే ముఖ్యంగా మనం ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే టైం అనే విషయం మాట్లాడతామో ఆ చర్చలో కంపల్సరీ వచ్చే మాట నాకు టైం లేదు. ఎగ్జాక్ట్లీ, ఇది ప్రతి చోట వస్తుంది. సో ఈ మాట విన్నప్పుడు నాకు ఒక ఓల్డ్ ఫ్రెండ్ చెప్పిన ఎక్స్పీరియన్స్ గుర్తుకొస్తుంది. నేను చదువుతున్నప్పుడు హాస్టల్లో చాలా పనులు చేసేవాళ్ళు. కిచెన్ పని చేస్తాను, మెయింటెనెన్స్ పనులు చేస్తాను, హౌస్ కీపింగ్ పని, తర్వాత గోకులం టైం అయినప్పుడు గోకులం పని చేస్తాం. ఇట్లా పనులు చేస్తున్నప్పుడు ఎవరైనా చిన్న పనులు ఏదైనా బల్బ్ వేయమంటారు, ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంటుంది, లేదంటే ఏదో ఒక వాగిలి పెట్టమనేది చిన్న చిన్న పనులు చెప్తే నేను ఇప్పుడు టైం లేదు, రేపు చూస్తానులే, ఇప్పుడు టైం లేదు అంటాను. అది ఏమైపోయింది, ఆఖరికి టైం లేదంటే ఒక బైక్ ఎవరికో ఒక బల్బ్ పెట్టాలి అవసరం వచ్చింది, ఆయన ఒళ్ళు బాగాలేదు. ఆ నాటికి స్వామియే వచ్చి ఆయనకు పిలుచుకుని పోయి బాత్రూమ్ దాకా పిలుచుకుని పోయి మళ్ళీ వదిలేసినారు. నేను అప్పుడు వాడికి టైం లేదు, అందరికీ ఇదే చెప్పేది, టైం లేదు, తర్వాత రేపు చేస్తాను, ఎల్లుండే చేస్తాను, ఇట్లా టైం ఇచ్చేది. టైం లేదని చెప్పే కాన్సెప్ట్లో నాడు స్వామి పాద నమస్కారం ఇస్తున్నారు. అంత పిల్లలు కూర్చున్నారు, 400 మంది కూర్చున్నాం. అందరికి పాద నమస్కారం ఇచ్చినారు స్వామి. నా దగ్గర వచ్చినారు, నా 2 చెయ్యిలు స్వామి పాదం పైన కరెక్ట్గా ఉంది, ఒక్క దారం అంత డిస్టెన్సే ఉంది నా చెయ్యికి స్వామి పాదాలకు పైన పెట్టేదికి. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో స్వామి రోబుని కాన్లు వెనక్కి తీసుకొని రోబు కింద వదిలేసి టైం లేదనేసారు. ఆ టైం నుంచి
నేను ఎప్పుడు ఈ రోజు దాకా ఎవరి దగ్గర నేను టైం లేదు, పని చేసే టైం లేదని ఎప్పుడు చెప్పిందే లేదు. ఎప్పుడు ఎట్లా స్వామి మై లైఫ్ ఇస్ మై మెసేజ్ నేర్పించినారో, స్వామి నాకు నేర్పించినది ఎప్పుడు టైం మనం అలొకేట్ చేసి ఆ దాంట్లో పని చేయాలని నేర్పించినారు. ఈ పాదనకరం ఇవ్వకుండా ఉన్నా కాబట్టి అది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. టైం ఈజ్ మోస్ట్ ప్రెషియస్. టైం లేదని ఎవరికి చెప్పకూడదు. ఉన్నది అందరికీ 24 గంటలే. అది సర్దుకొని ఎట్లా మనం పని చేయాలని ప్లాన్ చేపించుకోవాలి, కానీ టైం లేదని ఎప్పుడు చెప్పకూడదు. ఈ రోజుల్లో మనం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తుంటే వాళ్ళకి మనం ఏ మంచి పని చేయమని చెప్పినా సరే సాధారణంగా టైం లేదు అని చెప్పి వాయిదా వేస్తూ ఉంటారు. అయితే నిజంగా టైం ఉండదా? నేను రీసెంట్గా నెదర్లాండ్స్ నుంచి మన ఇన్స్టిట్యూట్కి ఒక విజిటింగ్ ఫ్యాకల్టీ వచ్చారనమాట. అతను నెదర్లాండ్స్లో ఒక పెద్ద కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా ఒక 30 మంది స్టాటిస్టీషియన్స్ ఉన్న టీంని లీడ్ చేస్తున్నారనమాట. అయితే అతనితో మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. అప్పుడు నేను సార్ని అడిగాను అనమాట, సార్ మీరు నెదర్లాండ్స్లో సమితికి వెళ్తుంటారా అని. ఒక్కొక్కసారి అంటే వారానికి ఒకసారి అలా వెళ్తుంటాను గోపాల్, భజన్స్ అయ్యి జరుగుతుంటే వెళ్తుంటాను. అయినా సార్ మీకు అసలు టైం ఎలా ఉంటుంది సార్? మీరు వైస్ ప్రెసిడెంట్, మీరు ఎంతోమందిని మీరు లీడ్ చేస్తూ వస్తున్నారు, మీకు నిజంగా సమితికి వెళ్ళడానికి టైం ఉంటుందంటే ఆయన ఒకటే చెప్పారు ఆ స్టేజ్లో ఉండి కూడా, గోపాల్ టైం అనేది అసలు మ్యాటరే కాదు, ఇట్స్ యువర్ ప్రయారిటీ దట్ మ్యాటర్స్. నువ్వు మందిరికి వెళ్ళడం నీ ప్రయారిటీ అయితే నువ్వు ఖచ్చితంగా వెళ్తావు, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా సరే. ఒక మంచి కార్యం చేయడం నీ ప్రయారిటీ అయితే నువ్వు ఖచ్చితంగా చేస్తావు. టైం లేదని చెప్పడం కరెక్ట్ ఆన్సర్ కాదు. సో ఆ విధంగా స్వామి ఈ టైంని, ఇప్పుడు భగవంతుడు మనకి మానవ జన్మ ఇచ్చారు, ఇప్పుడు మిగతా జంతువులతో కంపేర్ చేసుకుంటే వీఆర్ సంథింగ్ డిఫరెంట్ అండ్ సంథింగ్ యూనిక్. ఆ యూనిక్నెస్ అనేది మనం ఎలా తెలుస్తుంది? ఇప్పుడు జంతువుల్లాగే మనం కూడా పుట్టాము, తింటున్నాము, పెరుగుతున్నాము, కాలగమనంలో కలిసిపోతాం అంటే కాదు. మనం ఇంకా ఏదో చెయ్యాలి. భగవంతుడు ఇచ్చిన ఈ కాయాన్ని మనం ఏ విధంగా మన ఈ కాల పరిమితిని సద్వినియోగం చేసుకోగలం స్వామి చెప్తున్నారు. ఈనాడు ఎందుకయ్యా నీవు భగవంతుని చింతించడం లేదంటే, నాకు టైం లేదండి, ఈ 24 గంటలు ఏం చేస్తున్నావు, దీంట్లో టైం లేదా, నీకు కావాల్సినంత ఒక 10 నిమిషములు కూడా నువ్వు భగవత్ చింతన చేయలేకపోతే ఈ టైంని పెట్టుకుని నీవేం ప్రయోజనం? కాయము వచ్చిండేది కాలంను సార్థకం చేసే కోసం. ఈ కాలంను సార్థకం చేసే నిమిత్తమై కార్యమును ఆచరించాలి. కనుకనే కాయము, కార్యము, కర్తవ్యము, ఈ మూడింటి యొక్క సంబంధమును కూడా మనం అనుభవించాలి. కాలంను వ్యర్థం చేయకూడదు, ఏ క్షణం కూడా నువ్వు వ్యర్థం చేయకూడదు. ఈ క్లిప్పింగ్ విన్నప్పుడు నాకు మన ప్రొఫెసర్ చెప్పిన ఒక ఎగ్జాంపుల్ గుర్తుకొచ్చింది. ప్రొఫెసర్ ఏం చెప్పారంటే, ఎవ్రీ స్టూడెంట్ హూ కమ్స్ ఇన్ టు స్వామిస్ ఇన్స్టిట్యూషన్స్ ఇనీషియల్గా హీ జస్ట్ అన్ ఇండివిజువల్. మన ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చాలా డైమెన్షన్స్ ఉంటాయి. సార్ ఏం చెప్పారంటే, ఇట్స్ లైక్ అ స్టార్కి ఒక్కొక్క వింగ్ ఎలా ఉంటుందో, మనకి పర్సనల్ లైఫ్ ఉంటుంది, సోషల్ లైఫ్ ఉంటుంది, ఆఫీస్ లైఫ్ ఉంటుంది, తర్వాత డివోషనల్ లైఫ్ ఉంటుంది, స్పిరిచువల్ లైఫ్ ఉంటుంది, ఇంటలెక్చువల్ డైమెన్షన్ ఉంటుంది. ఇన్ని డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి స్టూడెంట్ హీ గెట్ స్ట్రెచ్డ్, అంటే ప్రతి ఒక్క డైమెన్షన్లో హీ గెట్ స్ట్రెచ్డ్. నువ్వు వాటిని ఎలా ప్రయారిటైజ్ చేసుకోవాలనేది నీ డిస్క్రిమినేషన్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు అన్నింటికి ఎప్పుడైతే ఈక్వల్ ప్రయారిటీ ఇస్తావో ఆ స్టార్ అనేది ఈక్వల్గా స్ట్రెచ్ అయ్యి ఒక సర్కిల్గా అవుతుంది. దాన్నే ఉపనిషత్తులో పూర్ణమద పూర్ణమిదం అని అన్నారని ప్రొఫెసర్ చెప్పారు. సో అంటే స్వామి మన ఇన్స్టిట్యూషన్స్లో మన స్కెడ్యూల్ని, మన దినచర్యని ఆ విధంగా స్వామి డిజైన్ చేశారంటే మనం ఆ హోలిస్టిక్ డెవలప్మెంట్ మనకు ఉండాలి అని చెప్పి ఆ విధంగా డిజైన్ చేశారు. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, స్టూడెంట్స్ అందరూ కూడా స్పోర్ట్స్ మీట్లో చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా మనకి వినాయక చవితి అయినాక గణేష్ చారియట్స్ చేయడం అది ఒక పెద్ద ప్రాసెస్, దాంట్లోని చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా మనకి సంవత్సరం మొత్తం కూడా ఎన్నో కాంపిటీషన్స్, స్పోర్ట్స్ అవని, కల్చరల్ అవని, ఎన్నో కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పటికి కూడా స్టడీస్ మీద కూడా ఫోకస్ చేయగలుగుతారు. ఎలా అంటే ఇప్పుడు మనం హాస్టల్లో మనం చూసినట్లయితే మనం రోజు తెల్లవారి లేవగానే నేను ఆ షర్ట్ వేసుకోవాలా, ఈ కలర్ ప్యాంట్ వేసుకోవాలా అని ఏమి ఉండదు, వైట్స్ వేసుకుంటాం. నెక్స్ట్ ఫుడ్, నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇది తినాలా, లంచ్ అది తినాలని ఉండదు. హాస్టల్లో ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంటుంది మన మెనూ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. అదేవిధంగా ఇంకా ప్రతిదీ కూడా స్వామి అన్నీ డిఫైన్ చేసి పెట్టేసి ఉంచేశారు మనకి. సో మనకేంటంటే ఆ విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో అక్కడ మనం ఎంతో టైం సేవ్ చేయగలుగుతుంటాం. ఈరోజు మనం బయట చూసినట్లయితే మనందరం కూడా ఎక్కువగా టైం వేస్ట్ చేసే ఆస్పెక్ట్స్ ఇవే చూస్ చేసుకోవడానికి. వెన్ వీ హ్యావ్ లిమిట్ ఆఫ్ అవర్ చాయిసెస్, మనకి ఖచ్చితంగా ఆ టైంని మనం ఇటువంటి మంచి పనులు చేయడానికి యూస్ చేసుకోవచ్చు. అయితే స్వరూప్, అందరూ చెప్తుంటారు స్పోర్ట్స్ మీట్ అంతా బాగా జరుగుతుంది, అంతా ఓకే, కానీ మన స్టూడెంట్స్ ఇన్నర్ కేస్ తీసుకున్నట్లయితే
కొంతమంది స్టూడెంట్స్ అంటూ ఉంటారు, సార్ స్కెడ్యూల్ అంతా చాలా టైట్గా ప్యాక్ అయిపోయి ఉంది, మేము ఎక్స్ట్రా పనులు ఏం చేయడానికి అవ్వట్లేదు అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. అయితే ఇంత ప్యాక్డ్ స్కెడ్యూల్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు చాలా వాళ్ళ స్టడీస్లోని ఎక్స్ట్రా యాక్టివిటీస్లోని ఎక్సెల్ చేస్తుంటారు. సో రీసెంట్గా నేను ఒక సెకండ్ యూజీ అబ్బాయిని అబ్జర్వ్ చేశాను. ఆ అబ్బాయి ఏంటంటే వాడు వేదం గ్రూప్లో మెంబరు, పంచవాద్యం మెంబరు, హాస్టల్ మెయింటెనెన్స్ అన్నిటికంటే వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎస్ఆర్డీస్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ యాక్చురల్ ఎగ్జామ్స్ వాడు 1.5 ఇయర్లోనే 3 ఎగ్జామ్స్ క్లియర్ చేసి ఉన్నాడు. సో ఆ అబ్బాయి తన టైంని ఏ విధంగా కరెక్ట్గా ఉపయోగించుకుంటున్నాడో ఆ అబ్బాయి మాటలోనే విందాం మనం. ఓం శ్రీ సాయిరామ్. నన్ను అందరు ఇదే ప్రశ్న అడుగుతారు, అసలు నువ్వు ఇన్ని పనులు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అని. కానీ నా సమాధానం ఏంటంటే నేనేమీ అసలు ఎక్కువ చేయట్లేదు, ఇవన్నీ స్వామి ఆల్రెడీ షెడ్యూల్లో పెట్టినవే చేస్తున్నా. లైక్ వేదం అనుకోండి, పంచవాద్యం అనుకోండి, ఇవన్నీ స్వామి రాసిన షెడ్యూల్లో ఆల్రెడీ ఉన్నవే. లైక్ చాలామంది ఇన్స్టిట్యూట్లో షెడ్యూల్ చాలా టైట్ ఉంది, మేము ఎక్స్ట్రా ఏం పనులు చేయలేమని అనుకుంటూ ఉంటారు. స్వామి రాసిన షెడ్యూల్ చాలా మంచిది, ఇందులో మనం చాలా మంచిగా టైం యూస్ చేసుకోవచ్చు. లైక్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన ప్రకారం నేను 3 థింగ్స్ ఫాలో అవుతా. ఒకటి ఏంటంటే మనం ఉన్న షెడ్యూల్లో అందరు టైట్ అనుకుంటారు కానీ ఎప్పుడు ఫుల్ టైట్గా ఉండదు. చాలా ప్లేసెస్లో మనకి ఎక్స్ట్రా టైం కూడా దొరుకుతుంది వాడుకోవడానికి. లైక్ ఎగ్జాంపుల్, మనం బ్రేక్ఫాస్ట్ తిన్నాక మనకి 1 అవర్ వరకు దొరుకుతుంది, కాలేజ్ తర్వాత మళ్ళీ కొంచెం టైం దొరుకుతుంది, మందిర్ అయిపోయాక టైం దొరుకుతుంది. కావాలంటే నువ్వు పొద్దున్న లేచి కూడా చదువుకోవచ్చు, ఎందుకంటే నువ్వు 10 o'clock కల్లా పడుకుండిపోతావు. సో పొద్దున్న లేవడానికి నీకేం ప్రాబ్లం ఉండదు. సో యూ హ్యావ్ టు ఫైండ్ దీస్ పాకెట్స్ ఆఫ్ టైం తీసుకొని అది మీరు ఎంత ప్రొడక్టివ్గా వాడుకుంటే మీరు అంత మంచిగా దాన్ని యూస్ చేసుకొని చాలా మంచిగా బాగుపడవచ్చు. అదొక పాయింట్. రెండవది, స్వామి ఎప్పుడో ఒకటి చెప్తూ ఉంటారు, యూ టెల్ మీ హూ యువర్ కంపెనీస్ అండ్ ఐ షల్ టెల్ హూ యు ఆర్. మనం ఎవరితో అయితే ఉంటామో వాళ్ళలాగే మన థాట్స్ కూడా వస్తాయి. మన చుట్టూరా ఎవరైతే ఉన్నారో పియర్ ప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది. మనకి ఏదైతే ఇంపార్టెంటో దానికి మనం దూరంగా వెళ్ళిపోవచ్చు, లేకపోతే దాని దగ్గరికి కూడా రావచ్చు. సో మనం కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి మన పియర్స్ అయితే ఎవరున్నారో. అండ్ థర్డ్ పాయింట్కి వస్తే ఫోకస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఏం పని చేసినా ఫోకస్తో చేయాలి. ఎంత చిన్న పని అయినా తీసుకోండి, ఇద్దరు సుప్రభాతం అటెండ్ అవ్వడం, లేకపోతే జాగింగ్కి వెళ్ళడం, గేమ్స్ ఆడడం, ఏది తీసుకున్నా కానీ ఆ పని మీద ఫోకస్ చేయండి, వేరే పని మీద ఏమీ ఆలోచించకండి. డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉంటే చాలా మంచిగా సక్సెస్ఫుల్ అవుతుంది. చిన్న చిన్న పనుల నుంచి స్టార్ట్ చేస్తే అది మీరు లాస్ట్కి చదువుకునేటప్పటికి మీరు ఫోకస్గా చేయగలుగుతారు. అండ్ ఆ చదువుకోవడం కూడా మీకు మంచిగా ఉపయోగపడుతుంది. గోపాల్, నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే స్వామి మన హాస్టల్ స్కెడ్యూల్ ద్వారా ప్రతి ఒక్కరికి, అంటే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అవ్వచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, హోమ్ మేకర్స్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, వాళ్ళకు స్వామి ఇస్తున్న మెసేజ్ ఏంటంటే లైఫ్ ఎంత సింపుల్గా ఉంటే మీకు వేరే విషయాలకి, ఈ రొటీన్ విషయాలు కాకోకుండా కొంచెం మంచి విషయాలకి, కెరియర్లో ఎలా అడ్వాన్స్ అవ్వాలి, ఇలాంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవడానికి టైం ఉంటుందని స్వామి చెప్తున్నారు. సో ఇందాక శ్రీపాద్ మాట్లాడుతూ 3 ఆస్పెక్ట్స్ చెప్పారు. నాకు ముఖ్యంగా ఫోకస్ అనే వర్డ్ నాకు బాగా నచ్చింది. సో స్వామి చెప్తారు కదా, ఫోకస్ రావాలంటే ఏం చేయాలి? వీ షుడ్ లివ్ ఇన్ ద ప్రెజెంట్. స్వామి చెప్తారు కదా, పాస్ట్ ఈజ్ ఎ ట్రీ, ఫ్యూచర్ ఈజ్ ఆల్సో ఎ ట్రీ. సీడ్ అనేది ప్రెజెంట్లో ఉంటుంది. అందుకే స్వామి చెప్తాడు, దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, దిస్ ఈజ్ ఓమ్నీ ప్రెజెంట్ అని చెప్తారు. సో అందుకని మనం ఎప్పుడు ప్రెజెంట్ మీదే ఎక్కువ ఫోకస్ చేయాలి. మనకి చాయిస్ కూడా లేదు, ప్రెజెంట్ ఒకటే మన చేతుల్లో ఉంది. సో ఇదే మనకు గుర్తుకుండేలా ఒక క్యాచీ కొటేషన్ లాగా ఉండాలి అంటే, పాస్ట్ ఈజ్ లైక్ అ క్యాన్సిల్ చెక్, ఫ్యూచర్ ఈజ్ లైక్ అ ప్రామిసరీ నోట్, ప్రెజెంట్ ఈజ్ ద రెడీ క్యాష్ దట్స్ అవైలబుల్. అందుకే ప్రెజెంట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని స్వామి ఎన్నోసార్లు డిస్కోర్సెస్ ద్వారా చెప్పారు. మనం ఫోకస్డ్గా ఉండి ప్రస్తుతం ఏ పని అయితే చేస్తామో దాని మీద ఫోకస్ చేసి మనం ముందుకు వెళ్ళడానికి, అంటే ఆప్టిమల్గా టైంని ఏ విధంగా యూటిలైజ్ చేయాలని చెప్పి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాం. అయితే హౌ డు వీ శాంక్టిఫై ద టైం, ఈ కాలాన్ని మనం ఏ విధంగా శాంక్టిఫై చేయగలం, ఆ విషయం కూడా ఎంతో ఇంపార్టెంట్. అయితే ఈ సందర్భంలో నాకు స్వామి చెప్పిన ఒక ఎనాలజీ గుర్తొస్తుంది. ఒకరోజు ఒక పడవలో ఒక బోట్ మ్యాను, ఒక స్కాలర్లీ పర్సన్ ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారనమాట. వెళ్తూ ఉంటే అలా ప్రయాణించేసరికి ఆ స్కాలర్లీ పర్సన్ అడుగుతారనమాట, ఏం బాబు మీ ఊర్లో ఏం జరుగుతున్నాయి, రాజకీయాల గురించి అన్నిటి గురించి నీకు తెలుసా అని అడిగితే
నాకేం తెలియదు స్వామి అని అంటారు. తెలీదా? సరే నీకు న్యూస్ పేపర్ చదవడం ఏమైనా వచ్చా అంటే, నేను చదువుకోలేదు బాబు, నాకు న్యూస్ పేపర్ చదవడం రాదు. అయితే నీ పావుంది జీవితం వృధా అయిపోయినట్టే. సరే చదవడం రాకపోయినా సరే ఒక న్యూస్ పేపర్ కొనుక్కొని రోజు చేతితో పట్టుకొని తిరుగు, అందరి ముందు బాగా కనిపిస్తూ ఉంటారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళాక, ఏ బాబు టైం ఎంత అయిందని అడుగుతారు. నా దగ్గర వాచ్ లేదు స్వామి, నాకు టైం చూడడం రాదు. టైం చూడడం రాదా? అయినా సరే ఒక ప్లాస్టిక్ వాచ్ కొనుక్కొని నీ చేతికి పెట్టుకో, నీ జీవితం సగం వృధా అయిపోయినట్టే టైం చూడడం తెలియకపోతే నీకు. మళ్ళీ అలా ముందుకెళ్ళే కొద్దీ అడుగుతారు, ఏం బాబు నువ్వు సినిమాలు చూస్తావా, మీ ఊర్లో ఏ సినిమా చూసావు అంటే, నాకు అంత స్తోమత లేదు బాబు, సినిమాకి వెళ్ళేంత స్తోమత లేదంటే, సినిమాలు చూడవా, నీ జీవితం 3 వంతులు వృధా అయిపోయినట్టే. సరే సినిమాలు చూడకపోయినా ఒక టీవీ అయినా కొనుక్కొని ఇంటి దగ్గర పెట్టుకో అంటారు. సరే బాబు అనుకొని అలా ముందుకెళ్తూ ఉంటే వర్షం స్టార్ట్ అవుతుంది అనమాట. వాతావరణం అనుకూలించదు. ఆ బోట్ మ్యాన్ ఏంటంటే బోట్ని సరిగ్గా ఆపరేట్ చేయలేకపోతారు. అప్పుడు ఆయన అడుగుతారు, బాబు మీకు ఈత కొట్టడం వచ్చా అని చెప్పి ఆ స్కాలర్లీ పర్సన్కి. ఈత నాకు రాదంటే, మీ పూర్తి జీవితం వృధా అయిపోయినట్టే స్వామి, ఇప్పుడు ఈ పడవ మునిగిపోతుంది అని చెప్పి అతను అందులో గెంతేసి ఈదుకుంటూ వెళ్ళిపోతారనమాట. అంటే నీకు ఆ టైంకి ఏది అవసరమో అది నీకు తెలియకపోతే జీవితం వృధా అయిపోయినట్టే. సో స్వామి ఈ ఎనాలజీ ద్వారా మనకి ఏం చెప్తున్నారంటే, ఈ సంసారాన్ని మనం ఈదుతున్నప్పుడు ఒక ఒడ్డు నుంచి అవతల ఒడ్డు అంటే మన గమ్యస్థానం భగవంతుని చేరాలంటే మనకు కావాల్సింది మన దగ్గర లేకపోతే ఎందుకు, అది ఏంటి మనకు కావాల్సింది? దైవనామస్మరణ, దైవ చింతన చేయడం, మంచి భావాలను నింపుకోవడం, సత్కర్మలను చేయడం, భగవంతుని ఇవన్నీ కూడా భగవంతునికి దగ్గర చేర్చే సాధనలు అనమాట. అందుకే శంకరాచార్యుల వారు కూడా అంటారు, భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమదే సంప్రాప్తే సన్నిహితే కాలే నైనహి రక్షతి దృక్కుంకరణి. అంటే ఎప్పుడు కూడా ఇప్పటి నుంచి కూడా దైవనామస్మరణ చేస్తూ ఉండాలి, దైవ కార్యాల్లో పాల్గొనాలి. లేకపోతే మనం ఈ సంసార సాగరాన్ని దాటడం కష్టం. నిజంగానే చాలా బాగుంది గోపాల్. కానీ నువ్వు చెప్పినట్టు దైవనామస్మరణ ఇలాంటివన్నీ చేయాలంటే ముందుగా మనకి మన జీవితంలో టైం ఎక్కడ వేస్ట్ చేస్తున్నామో తెలియాలి. సో ఫినాన్స్లో కూడా చెప్తారు కదా, యూ కెన్ చేంజ్ ఓన్లీ దట్ యూ కెన్ మెజర్ అని అంటారు. సో ముందుగా మనం ఏది ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నామో తెలిస్తే దాన్ని మనం తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మనం టైం ఎలా ఉపయోగించుకోవాలో అర్థమవుతుంది. ఈ మోడర్న్ ఏజ్లో ముఖ్యంగా మనం బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్, బిగ్గెస్ట్ టైం ఎక్కడ వేస్ట్ అవుతుందంటే మనందరికీ తెలుసు, స్మార్ట్ ఫోన్. ఈ కథలో నువ్వు చెప్పినట్టు పాలిటిక్స్ చూడడం, టైం చూడడం, న్యూస్ పేపర్ చదవడం, ఇవన్నిటిని మనం ఫోన్లో చేయొచ్చు. సో ఇవే కాకుండా చాలా విషయాలు, అన్నెసెసరీ విషయాల మీద కూడా మనం ఎంతో టైం స్పెండ్ చేస్తుంటాం. సో మనం ఈ డిజిటల్ టైం లేదా స్క్రీన్ టైం తగ్గించాలంటే ముందుగా మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో తెలుసుకోవాలి. మన ఫోన్లో డిజిటల్ వెల్బీయింగ్ లేదా స్క్రీన్ టైం అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మనం పాస్ట్ 1 వీక్గా ఏ యాప్ మీద ఎంతెంత టైం స్పెండ్ చేస్తున్నాం, ఎన్నిసార్లు దాన్ని ఓపెన్ చేసాం, ఎన్ని నోటిఫికేషన్స్ ఆ యాప్కి వచ్చాయని చెప్పి ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, మనం ఏ యాప్స్ మీద అయితే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామో వాటిని తగ్గించుకోవడం బెటర్. ప్లస్ ఒక 7 days టైం ఉంటుంది. ఒకరోజు 6 hours ఉండొచ్చు, ఒకరోజు 5 hours ఉండొచ్చు, ఒకరోజు 4 hours ఉంటుంది. 7 daysకి యావరేజ్ తీస్తే నువ్వు ప్రతిరోజు ఇంత టైం స్పెండ్ చేస్తున్నావు అని తెలుస్తుంది. అలా చేసిన తర్వాత మనం టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంని ఎలా తగ్గించుకోవాలని ఆలోచించుకోవచ్చు. సో మేబీ మనం ఇప్పుడు ఇక్కడ ఒక పాజ్ తీసుకొని మనందరం కూడా ఒకసారి ఈ యాక్టివిటీ చేసి చూడొచ్చు. అప్పుడు మనకు తెలుస్తుంది మన మొబైల్లో మనకు తెలియకుండానే ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాం, ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అయితే దిస్ ఇస్ నాట్ జస్ట్ రెస్ట్రిక్టెడ్ టు మొబైల్ అనే కాదు, మొబైల్ అనేది ఒక పెద్ద డిస్ట్రాక్షన్. అది కాకుండా కూడా మన టైం లైక్ మనం ఏ రోజు మొత్తంలో తెల్లవారి నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తాం అనేది మనం కరెక్ట్గా ఒక గంట మనం మెజర్ చేసుకున్నట్లయితే దినచర్య మొత్తంలో మనకు తెలుస్తుంది. ఒక 1 hour నేను వేస్ట్ చేస్తున్నాను, రీజన్ ఏదైనా అవ్వచ్చు. ఎదర్ ఇట్ బి మొబైల్ యూస్ చేయడం కానీ, లేకపోతే మనం గాసిప్ చేయడం కానీ, లేకపోతే అవసరం లేని పనులు ఎన్నో చేస్తుంటున్నాం. మనం కరెక్ట్గా మెజర్ చేసుకుంటే అప్పుడు మనం దానికి చెక్ పెట్టచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రోజు మొత్తంలో ఒక 3 hours నేను మొబైల్ యూస్ చేయడం వల్ల వేస్ట్ చేస్తున్నానని నాకు తెలిసిందనుకో, సో నేను ఆ నెక్స్ట్ డే నేను అనుకున్నాను అనుకో, నేను రేపటి నుంచి మొబైల్ యూస్ చేయను, నేను టైం వేస్ట్ చేయడం తగ్గించుకుంటాను, ఎందుకంటే నాకు టైం ప్రాముఖ్యత చాలా బాగా తెలుసు అనుకుంటే అది జరగదు. ఇంపాసిబుల్, అసలు కావదు. అది నైట్ పడుకొని లేచి రేపు మార్నింగ్ ఆ మోటివేషన్ మొత్తం కూడా పడిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మోటివేషన్ ఒకటి ఉంటే సరిపోదు. ఇందాక అబ్బాయి శ్రీపాద్ చెప్పినట్టు మోటివేషన్ ఒకటి ఉంటే సరిపోదు, డిసిప్లైన్, కన్సిస్టెన్సీ అనేది కూడా ఉండాలి. సో కాబట్టి నేను నెక్స్ట్ డే 3 hours కూడా తగ్గించేస్తానంటే అవ్వదు. ఏమనుకోవాలి, సో ఓకే 3 hours నేను మొబైల్ ఫోన్ యూస్ చేయడానికి టైం వేస్ట్ చేస్తున్నాను, సో రేపటి నుంచి నెక్స్ట్ 1 week నేను ఆ టైం వేస్టేజ్ని 2 hours 55 minutesకి తీసుకోరాగలనా,
ఆ 5 మినిట్స్ ఏదైతే తగ్గిస్తానో ఆ 5 మినిట్స్ని నేను మంచిగా ఐదర్ భగవన్ నామస్మరణ చేయడానికో లేకపోతే ఇతరులకి హెల్ప్ చేయడానికో నేను ఆ 5 మినిట్స్ని నేను యూస్ చేయగలను. నెక్స్ట్ వీక్ అయ్యేసరికి ఆ 2:55ని 2:50 తీసుకురాగలను. అలా గ్రాడ్యువల్గా మనం స్టెప్ బై స్టెప్ వెళ్తే మేబీ మనం ఆ టైం వేస్టేజ్ని తగ్గించుకోవచ్చేమో అనుకుంటున్నాం. నిజం గోపాల్, నువ్వు చెప్పింది చాలా ప్రాక్టికల్ ఫ్రేమ్వర్క్. ఒకేసారి తగ్గించాలంటే ఎవరి వల్ల అవ్వదు. ఈవెన్ ఎందుకంటే మోటివేషన్ ఈజ్ టెంపరీ, డిసిప్లిన్ ఈజ్ పర్మనెంట్. సో స్లోగా గ్రాడ్యువల్గా తగ్గించాలి. ఇక్కడ నాకు స్వామి చెప్పిన ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. దీనికి ఒక చిన్న కథ. ఒక వ్యక్తి నిరంతరము కూడాను అపిని అంటారు నల్లమందు తినటము చాలా అలవాటు చేసుకున్నాడు. కానీ దానిని నిలబెట్టడానికి సాధ్యం కావటం లేదు. నిరంతరము మత్తులో ఉంటుండి తన ఆరోగ్యాన్నంతా కూడాను పాడు చేసుకుంటూ వస్తున్నాడు. ఈ విధమైనటువంటి బలహీన స్థితి లోపల ఆ గ్రామమునకు ఒక మహనీయుడు వచ్చాడు. ఈ సమయం లోపల ఈ అపిని తినేటువంటి వ్యక్తి కూడాను అతి సమీపించేటప్పటికీ, నాయన, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న తర్వాత ఈ లోకంలో నీవు చేయవలసినటువంటి కార్యములు ఏ రీతిగా చేయగలవు? కనుక నీవు ఆరోగ్యమును మొట్టమొదట చూసుకో, నీవు దీనిని తగ్గించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం సల్పమన్నాడు. స్వామి, ఏ రీతిగా నా చేత కాకున్నది, తమరే ఏదైనా ఒకటి ఆదేశమిచ్చి తమ అనుగ్రహించి ఆ అభ్యాసం ఏ రీతిగా చేయాలో చెప్పండి, తప్పక నేను అనుసరిస్తానని ప్రార్థించాడు. అయితే నీవు నిత్యము ఎంత ప్రమాణం ఇక ఓపియం తింటున్నావు అని అడిగాడు ఈ గురువు. అయితే అతను చెప్పాడు, ఒక్కొక్క దినం ఎక్కువగానే తింటుంటాను, ఒక్కొక్క దినం తక్కువగా తింటుంటాను. అయితే ఇంతవరకు నా యొక్క కొలతగా నేను చెప్పవచ్చును అని ఒక విధమైనటువంటి ఒక సైజు చెప్పాడు. సరే, అంత ప్రమాణమైనటువంటి ఒక చాక్ పీస్ తెప్పించాడు. నాయన, ఇంత ప్రమాణం దిన్నము తింటూ ఉంటుండమని ఆ యొక్క వ్యక్తికి బోధించాడు. అందుకు తాను చాలా ఆనందించాడు. పూర్తి వదలమని చెప్పలేదు కదా అనుకొని ఇంతైనా తినమని చెప్పాడు కదా అని, స్వామి తప్పక నేను దీనిని ప్రమాణమే నేను నిత్యము తింటుంటాను అని ఒప్పుకున్నాడు. సరే, అతను ఒప్పుకున్న తక్షణమే ఈ మహనీయుడు చెప్పాడు, అయితే నీవు తీసుకునే సమయం నందు మాత్రము ఇంత ప్రమాణం తీసుకో. అది తీసుకున్న తరువాత ఇదే చాక్ పీస్తో నీవు 3 పర్యాయములు ఓం అని రాసి తిరిగి దానిని భద్రం పెట్టుకుంటుండు. నిత్యము ఈ చాక్ పీస్ అంతనే నీవు తింటూ ఉంటుండవని ఈ గురువు బోధించాడు. ఈ విధంగా దినము తన యొక్క కొలత తీసుకుంటూ 3 పర్యాయములు ఓం ఓం అని రాసేటప్పటికి దినదినానికి చాక్ పీస్ తగ్గుతూ 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 వచ్చేసేసింది. ఈ విధంగా కడపటికి ఆ యొక్క చాక్ పీసు పూర్తి అంతర్ధానమైపోయింది. తన అభ్యాసం కూడా పూర్తి నిలిచిపోయింది. ఇదే విధముగానే మనం అనేక రకములైనటువంటి దుర్గుణాలను మనం క్రమక్రమేణా పెంచుకుంటూ పోతుంటున్నాము. కానీ ఈ దుర్గుణములు ఇవి మనకు అపకారి అని గుర్తించిన తరువాత క్రమక్రమేణా దాన్ని తగ్గించుకోవటానికైనా ప్రయత్నం చేస్తే అప్పుడు మనం తెలివితేటలు కలిగినటువంటి వారమని అనుకోవచ్చును. ఇది తప్పని తెలిసి కూడాను దాన్ని తగ్గించుకోవడానికి తగినటువంటి ప్రయత్నమే మనం చేయలేకపోతే మన తెలివితేటలు కాల్చడానిక? ఎందుకోసం మన తెలివితేటలు? చూసావా స్వరూప్, స్వామి ఈ ఎనాలజీ ద్వారా మనకి ఎంత చక్కని మెసేజ్ ఇచ్చారో. అక్కడ అతనికి ఆ వ్యసనాన్ని మార్పించడానికి ఆ గురుగారు ఓంకారం రాయమన్నారు. అంటే అది దైవనామాన్ని అతను రాయటం, దైవనామాన్ని చెప్పడం అనమాట. సో అతను టైంని స్పెండ్ చేశాడు. అతను ఆ బ్యాడ్ క్వాలిటీని పోగొట్టుకోవడానికి, అదే కాకుండా టైంని శాంక్టిఫై కూడా చేసుకున్నాడు. సో ఆ విధంగా మన టైం వేస్టేజ్ని మనం తగ్గించుకుంటూ ఏదైతే ఆ టైంని మనకు మిగులుతుందో దాన్ని శాంక్టిఫై చేసుకుంటూ ఉండాలి మనం. ఏ విధంగా ఇప్పుడు మన స్వామికి మనందరం అంటే ఎంత ప్రేమ అంటే, సత్సాయి ఆర్గనైజేషన్స్లో అయినా, బాల వికాస్లో అయినా, మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అయినా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్నో ప్రేయర్స్ ఉంటాయి మనకి. మార్నింగ్ మన డే కరాగ్రే వస్తే లక్ష్మితో స్టార్ట్ అవుతుంది. తర్వాత స్వామి గాయత్రి మంత్రం, తర్వాత సుప్రభాతం, తర్వాత మనం ఏం చేసినా, ఆడుకోవటానికి వెళ్ళినా, తినటానికి వెళ్ళినా, క్లాసెస్కి వెళ్ళినా సరే భగవంతుని ప్రార్థించే మనం ఆ పనిని స్టార్ట్ చేస్తాం. అంటే ఆ పని అంతా కూడా లైక్ వీఆర్ శాంక్టిఫైయింగ్ దట్, దైవార్పణ భావంతో మనం చేస్తూ ముందుకెళ్తాం అనమాట. సో ఈ విధంగా స్వామి మనకి కాలం యొక్క ప్రత్యేకత చెప్తూ మనకి ఎంతో హెల్ప్ చేస్తున్నారు కూడా ఈ సిస్టమ్ ద్వారా. కాలాన్ని మనం ఏ విధంగా సద్వినియోగపరుచుకుంటూ అండ్ మన ఎండ్ గోల్కి రీచ్ అవ్వచ్చు అని చెప్పి. అయితే ఈ ఉగాది పర్వదిన సందర్భంగా మేము స్వామి దగ్గర నుంచి ఈ విషయాలు నేర్చుకున్నాక తీసుకుందాం అనుకున్న ఫస్ట్ స్టెప్ ఏంటంటే, రేపటి నుంచి నెక్స్ట్ 1 వీక్ మేము మానిటర్ చేస్తాం మా డే షెడ్యూల్ ఏ విధంగా మేము స్పెండ్ చేస్తున్నామని. ఆ తర్వాత నెమ్మదిగా ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు అట్లీస్ట్ రోజుకు ఒక 5 మినిట్స్ అయినా ఆ టైం వేస్టేజ్ని తగ్గించుకొని ఆ 5 మినిట్స్ గాయత్రి మంత్రం చాంటింగ్కి యూస్ చేద్దాం అనుకుంటున్నాం. అయితే మీరందరూ కూడా చక్కగా ఈ ఉగాదిని పురస్కరించుకొని మీ టైం వేస్టేజ్ని ఏ విధంగా తగ్గించుకొని
ఆ తగ్గిన టైంని ఏ విధంగా మీరు మంచి కార్యాలకు ఉపయోగించుకుందాం అనుకుంటున్నారో మీ ఐడియాని కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేసినట్లయితే మిగతా వారు కూడా దాన్ని ఫాలో అవ్వాలనుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది. సాయిరామ్.